టీలోని రుచి దాని టీ పొడిలో ఉందన్నారు బ్రిటిష్ వాళ్ళు. అది అప్పటి వాస్తవమో లేకపోతే వాళ్ళ కోరికో తెలియదు. ఎందుకంటే ఈరోజు దాకా దేశంలో టీ కొట్లలో వాడే పదార్థాలు పోపులు పెట్టెలను మరిపిస్తున్నాయి. టీలోకి యాలక బాగుంటుందా అల్లం బాగుంటుందా అని 2 వర్గాల వాళ్ళు తయారయ్యి తమ అహం కోసం, ఆధిపత్యం కోసం, తమ శత్రువుల చేత తమ టీ తాగించడమే జీవితాశయంగా పెట్టుకున్నారు కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని ఈ టీ గోళలను చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళ నీళ్ళ టీ బ్రతకటం అటుంచి దయ్యమై టీ కొట్లలో తిరుగుతుందని అనిపిస్తుంది. ఇది మామూలు షెఫ్లకు అర్థం కాని యథార్థ గాథ. ఇది ఛాయ్ చరిత్ర. ఒక్కొక్క ముక్కలో కత్తి దింపుతా. నీ టీ గురించి చాలా విన్నాను. ఇవాళ నుంచి హెడ్ షెఫ్ నువ్వే. ఏ చాయ్ కోసమైతే నా పగని, ప్రతీకారాన్ని వదిలేసుకున్నానో ఆ చాయ్నే వీడు అవమానించాడు. ఇప్పుడు నాకు మిగిలింది పగే. ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నారు. ఇతనే నా సంజీవ్ కపూర్. చాయ్ తాగుతారా తాగరా? నీళ్ళ టీ రుచి కన్నా ఎప్పటికైనా పార్టీ రుచి ఎక్కువ. వాడు టీ తాగుతున్నట్టు మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా సరే మూసేయండి. వాడి టీ తాగుతానని భయపడట్లేదు నేను. నా టీ వాడు తాగకుండా నేను తాగుతానని భయపడుతున్నాను. ఇప్పుడు నేనేం చేయను? యాలకని టీలో వేస్తే రుచి దిగదు. దాన్ని నలిపి వేయాలి.